హాయ్ అండి. ఇప్పుడు టైం వచ్చి 5:48 అయిందన్నమాట. ఈ టయానికి లేచాను. ఇప్పుడే తెల్లవారుతుంది. కొంచెం పెందలాడ లెగుద్దామంటే ఇంకా అంతకంటే లెగవలేమన్నమాట. ఇప్పుడే లేచి ముందు లేవగానే బయట వాకిలి కడిగి ముగ్గులు పెట్టుకుంటాను. ఈరోజు శుక్రవారం కదా, ప్రతిరోజు డైలీలోనే ఉంటుంది. లేవగానే బయట కడిగి ముగ్గులు అనేది వేస్తాను. ఇంకా మా సాయి లేకలేదు. వాడిని లేపి స్టడీకి అనేది పంపించేసేసి నేను ఇంట్లో పని చేయాలి. చాలా పని ఉంటుంది. వంట చేయాలి కదా, మా వారికి సాయికి క్యారేజీ పెట్టాలి. ఇంకా అలా ఉంటాయి పనులు. లేవగానే ఫస్ట్ కిటికీలు అయితే వేస్తాను. కొంచెం వెలుతురుగా ఉంటుంది కదా. ఇంకా బయట కడిగి ముగ్గులు వేసుకుంటాను. ఇప్పుడు ఇంకా ముగ్గు బయట వేసేసి వచ్చి స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. నిన్నే సబ్బుతో క్లీన్ చేసుకున్నాను. ఇంకా నైట్ వంట చేస్తాం కదా, అందుకని చెప్పేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసేసి, ఇంకా నాకు క్లీన్ చేసిన వెంటనే ఇలా ముగ్గు వేసుకోవడం అలవాటు, అందుకని ముగ్గు కూడా వేసేస్తున్నాను. ఇంతకండి స్టవ్ అంతా క్లీన్ చేసేసి ఫస్ట్ రోజు ఉదయాన్నే ఫస్ట్ పెట్టేది టీ అన్నమాట. టీలు కానీ కాఫీలు కానీ. పాలు పెట్టేసాము ఫస్ట్. ఇంకా వెంటనే బియ్యం కడుక్కొచ్చి, బియ్యం అనేది అన్నం అనేది వండాలి కదా, బియ్యం కడుక్కొచ్చేసి కొంతసేపు 5 నిమిషాలు నానబెట్టేసి ఇంకా వండేస్తాను. చాక్ పీస్ని అయితే ఇలా తడిపేసి ముగ్గు అయితే వేసుకుంటాను అన్నమాట. కొంచెం ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది. ఇంకా బయట ముగ్గులంతా ఇలా వేసుకున్నాను అన్నమాట. ఈరోజు శుక్రవారం కదా, గడపకు పసుపు కూడా రాసుకున్నాను. ఇంకా పాలు కాకేలోపే ఇంకా చక్కగా పసుపు రాసి ఇలా బొట్టు అనేది పెట్టేసుకున్నాను. అంత టైం ఉండదు కదా ఉదయాన్నే, అందుకని చెప్పేసి టైం దొరికినప్పుడు బయట గడపకి రాస్తా. ఇక్కడ కూడా రాసేసాను అన్నమాట. బియ్యం అనేది కడిగి పెట్టాను అన్నం కోసం. ఇంకా కొంచెం కాఫీ తాగితే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదా. ఉదయం తాగే అలవాటు ఉన్న వాళ్ళకి కంపల్సరీగా కాఫీ తాగాలి. కాఫీలు టీలు అలవాటు ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలానే ఉంటుంది. ఇంకా వెంటనే మా వారు బయట వెయిటింగ్ అన్నమాట ఈ కాఫీ కోసమే. బాగా అలవాటు కదా, అందుకని ఫస్ట్ పాలు పెట్టేసి కాఫీ కలుపుతాను అన్నమాట. రోజును కాగిపోయినాయి, కాఫీ కలిపేస్తాను. ఇంకా వంట అంతా రెడీ అయిపోయింది, పెడుతున్నాను. సరే, అప్పటికే లేట్ అయిపోయిందంట. టైం ఎంత అయింది బావా? అన్నం వండేసాను, బెండకాయ ఫ్రై. ఇంకా ఈరోజు లేట్ అయిపోయింది. కారపు పచ్చడి అయితే తిరగమాత వేసాను. ఏంది ఇంకొక మనిషికి ఎక్స్ట్రా పెట్టాలా? అయ్యో, ఎక్స్ట్రా పెట్టాలంట ఈరోజు. పని అబ్బాయి అన్నం తెచ్చుకోడు, అన్నం ఎక్స్ట్రా. ఈ బాక్స్ నిండా పెడితే సరిపోతుంది. నేను కూర తక్కువ వండిన రోజే ఆయన ఇంకొకరికి పెట్టమంటారు అన్నమాట. తప్పదుగా పెట్టాలి, ఇంకొకరికి అన్నం పెట్టడం కంటే అదృష్టం ఏమీ ఉండదు కదా. అందుకని అన్నం పెడుతున్నా. బాక్స్ నిండా అన్నం పెడితే సరిపోయిద్ది. వాళ్ళ వరకు మా సాయికి మా వారికి వస్తుంది అన్నమాట. ఈ కూర వాళ్ళ వరకు వస్తే చాలు, నేను ఇది వేసుకొని తినేస్తాము. ఓకే, మళ్ళీ క్యారేజీ పెడితే లేట్ అయితే తిడతాడనమాట, అందుకనే క్యారేజీ పెడదాం. ఇంకా మా వారు పనికి వెళ్ళిపోయారనమాట క్యారేజీ పెట్టించుకొని. ఇంకా ఇది ఉన్న కూరలో అన్నం వేసి మా సాయికి అనేది కలిపి పెడుతున్నాను.
ఇలా కలిపి పెడితే వాడు స్పూన్ తీసుకొని తింటాడు. కలుపుకోవటం లేట్ అయిపోతుందంట, కింద పడిపోతుంది, కలిపే పెట్టమ్మా అంటాడు. అందుకని వాడికి కలిపే ఇలా బాండిలోని వేసేసి కలిపి పెడతానమాట. వాడికి బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం, వాడి కోసం చేశాను. కానీ మా వారు ఈరోజు ఇద్దరికి కలిపి అన్నం పెట్టమన్నారు. కూలి మనిషికి ఎవరికో కావాలంట. ఇంకా అన్నం పెట్టాలన్నాను కదా, పెట్టేశాను. ఇది మా సాయికి బాక్సులు పెట్టేస్తున్నాను. వాడు వచ్చేసరికి బాక్సులు కూడా రెడీ చేస్తుంటే వాడు హ్యాపీగా రెడీ అయ్యి వెళ్ళిపోతారనమాట. టిఫిన్ కూడా వేయాలి. దోశ పిండి అయితే ఉంది, ఇడ్లీ చేస్తే సరిగ్గా తినట్లేదని వాడి కోసం దోశ వేసి ఉంచుతున్నాను. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే ఇన్ని వచ్చినాయి అనమాట. ఇంకా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేశాను. వాటికి సంబంధించిన డబ్బాలు ఇంకా ఫ్రిడ్జ్లో చూడండి ఎన్ని కొబ్బరి చిప్పలు అయితే ఉన్నాయి. ఇంకా మొన్న దేవుడికి కొట్టుకున్నాం కదా వినాయక చవితి అప్పుడు, అవన్నీ ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఇవన్నీ తీసేసి ఇప్పుడు ఏమన్నా చేయాలి, కొబ్బరి ముద్దలు అలాంటివి. ఇంక ఇల్లంతా చూడండి ఇంకా క్లీన్ చేసుకుంటూ రావాలి. ఖాళీ అయిన గిన్నెలన్నీ బయట వేసుకుంటా. మా వాళ్ళు చూడండి ఫ్యాన్లు వేసేసి ఇంకా లైట్లు వేసి ఎక్కడ బట్టలు అక్కడ తీసి ఇసిరేసి వెళ్ళిపోతారనమాట. హడావిడిగా ఉంటుంది కదా ఉదయాన్నే పని హడావిడి. ఇంకా విసిరేసి ఎక్కడెక్కడ వెళ్ళిపోతారు. అన్నీ సర్దుకుంటూ రావాలి నేను. తప్పదు కదా, మన బాధ్యత ఇదంతా. ఎందుకంటే నేను ముగ్గులు అన్నీ వేసి ఎవరు కూడా ఇక్కడ వేసాను. పొద్దున్నే అంత హడావిడి ఉంటుంది. నైట్ కుట్టిన క్లాత్ పీసులు ఇవి కూడా తీయలేదు. ఇవన్నీ సర్దట నాకు ఇంట్లోనే గంట పైనే పట్టిద్ది అనమాట. ఇవన్నీ తీయటం, ఊడవటం, తుడవటం. కంపల్సరీగా రోజు ఇల్లంతా తుడుస్తాను అనమాట. ఇంక ఇవన్నీ సర్దుతాను. మా సాయి కొంచెం బాక్స్ రెడీ చేసేసి టిఫిన్ ఇవన్నీ తీసేసి ఎక్కడెక్కడ నీట్గా సర్దుతాను. సర్దినాక మళ్ళీ వీడియో తీసి వీడియోలో మాట్లాడదాం, ఓకేనా. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక ఇలా ఉంటుందన్నమాట. ఇంకా పని అంతా అయిపోయినాక మెషిన్ పెడతాను కదా, ఇల్లు నీట్గా ఉంటేనే నా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అనమాట. నేను ఏ పని చేయాలన్నా కూడా నాకు ముందు ఇల్లే గుర్తుకొస్తుంది. నా ఇల్లు ఎలా ఉందా, నీట్గా ఉందా, ఇంట్లో పనులన్నీ అయిపోయినాయా లేదా అనేసి అదే గుర్తుకొచ్చిద్ది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి సాయంత్రం ఇంకా ఏ పని పెట్టుకోను అనమాట. నాకు ఇంకా మెషిన్ మీదే సరిపోయింది. అందుకని చెప్పేసి నేను ఉదయాన్నే గిన్నెలు కానీ బట్టలు కానీ ఉదయాన్నే చేసేసుకుంటాను. ఇంకా సాయంత్రానికి ఏ పని ఉంచను. ఒక వంట చేయడం తప్పితే కసుగులు కానీ గిన్నెలు కానీ ఏం పెట్టుకోను అనమాట. ఇంకా ఇలా ఉంటుంది ఉదయం హడావిడి పనులు ఇవన్నీ కూడాను. ఇంకా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది. చక్కగా శుక్రవారం కదా, దీపారాధన కూడా చేసుకున్నాను. పని అయిపోయేసరికి నాకు 9 అలా అయ్యిద్ది అనమాట. చాలా పని అయితే ఉంటుంది. వంట చేయటం ఒక్కటే పని కాదు, బట్టలు ఉంటాయి, గిన్నెలు ఉంటాయి, అన్నీ చేయాలి కదా. బయట బోల్డ్ పనులు ఉంటాయి. అవన్నీ చేసుకునేసరికి నాకు టైం అయిపోయింది. అప్పటికే 9 అలా అయిందనమాట. చూడండి చక్కగా దీపారాధన అయితే చేసుకున్నాను. ఇదిగోండి ఈరోజు శుక్రవారం కదా, ఇలా అయితే పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. మా వారు నిన్న వస్తా చామంతి పువ్వులు అయితే తీసుకొచ్చారనమాట. అవి అయితే చక్కగా ఇలా అలంకరణ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా మిషన్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇదిగోండి చక్కగా కాళ్ళకి ఇలా పసుపు రాసుకోవటం అంటే నాకు చాలా ఇష్టం. కానీ మిషన్ మీద ఉంటాం కదా, చాలా వేడి చేసిద్ది అనమాట. రోజు రాసుకోవాలంటే చాలా ఇష్టం. కానీ శుక్రవారం ఒక్కరోజే ఇంకా శుక్రవారం వచ్చిందంటే ఆడవాళ్ళకి పండగలాగే ఉంటుంది కదా. ఇలా అయితే చేసుకున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సపోర్ట్ చేయండి. నేను ఇంట్లో ఉండే పనులు వాటికే పెడుతున్నాను. నచ్చితే కామెంట్ చేయండి అసలు ఎలా అనిపించిందో ఏంటో అనేది, ఓకేనా. ఇంకా మిషన్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. చాలా బట్టలు అయితే ఉన్నాయి నేను కొట్టవలసినవి. ఇప్పటి నుంచి మళ్ళీ సాయంత్రం వంట మళ్ళీ చేసినప్పటి నుంచి మిషన్ మీదే సరిపోయిద్ది అనమాట. కొంచెం తినేసి మిషన్ పెడతాను. నిన్న రాత్రే కట్ చేసి పెట్టుకున్నాను బట్టలన్నీ, అవన్నీ కుట్టుకుంటా. ఇంకా మిషన్ ఇంట్లో ఒక్కదాన్నే కదా, ఇంకా కుడతా బోర్ కొడతా ఉంటే ఫోన్ ఉంటుంది కదా నా చేతిలో, ఇంకేదో ఒకటి ఓల్డ్ మూవీస్ ఉంటాయి కదా,
ఇంకా దేవుడికి సంబంధించిన మూవీస్ అవన్నీ చూస్తా. మెషిన్ అనేది కుడతాను, బ్లౌజులు అనేది కుడతాను అనమాట. బోర్ కొట్టకుండా ఉంటుంది కదా, ఒక్కదాన్ని ఉంటే నిద్ర వస్తుంది ముందు నాకు, ఆ నిద్ర ఆపుకోవడానికి అలాంటి సినిమాలు అలా చూస్తూ ఉంటాను. ఇంకంతే, నా లైఫ్ అంతా ఇలానే గడిచిపోతూ ఉంటుంది రోజులన్నీ. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి. ఓకేనా, బాయ్.